ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ, శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్కగట్టి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి, ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము. అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ, ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈరోజు నియమించుకున్నాము. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది. అందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారి కింద ఉన్న సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ 150 ఇండ్లు మొదటి 3 రోజులు ఇండ్ల వివరాలు సేకరించినాం. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్